చూడండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. విశ్రాంతిని చెను దేవా, శ్రమలెల్ల తీర్చుమయ్యా. విశ్రాంతిని చెను దేవా, శ్రమలెల్ల తీర్చుమయ్యా. సిలువాయే నాశ్రయము, హాయిగా నందుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. జీవించి ఎదుగునాట్లు జయ జీవితమేమో. జీవించి ఎదుగునాట్లు జయ జీవితమేమో. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేమో. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేమో. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. సియోను మూలరాయి అయ్యున్నవో ప్రభువా. సియోను మూలరాయి అయ్యున్నవో ప్రభువా. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను.
కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కృపాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. దేవుని వాక్యంలో నుండి ఈ దినము ఫెయిల్ అయిన వ్యక్తి జీవితాలలో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు బైబిల్ నుండి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, అలాగే బయట ఒక మహనీయుడి జీవితాన్ని మనము 10 నిమిషాలు ప్రార్థన కూడికలో ధ్యానం చేస్తాం. అపజయాలన్నీ కూడా, ఓటములన్నీ కూడా, ఫెయిల్ అయిపోయిన జీవితంలో దేవుడు ఎలా వారిని సక్సెస్ ఎలా చేయగలిగాడు, ఆ సక్సెస్ చేయబడడానికి ఏ అనుభవాల గుండా వారు వెళ్ళారు అనేది ఈరోజు మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఆదికాండం 42వ అధ్యాయం 42వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుతాం. ఆదికాండం 42వ అధ్యాయము 19-20 వచనాలు మనం అంశం కొరకై ధ్యానాంశంగా భాగాన్ని మనం తీసుకుంటాం. మీరు యథార్థవంతులైతిరా. ఆదికాండం 42వ అధ్యాయం 19వ వచనం. మీరు యథార్థవంతులైతిరా. నలభై 42వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము మన్నించండి 42వ వచనం. మరియు ఫరో తన చేతిలున్న 41-42 మరియు ఫరో తన చేతిలున్న తన చేత ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించాను. అప్పుడు తన రెండవ రథం మీద అతనిని ఎక్కించాను. 39వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. 3వ వచనం ఏముంది? మరలా చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనిదంతయు అతని చేతిలో యెహోవా చేసెనని అతని యజమానుడు చూశాడు. జీవగల దేవా, పరిశుద్ధుల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దేవుని కరంగా చేయండి.
మేము ఎట్లు ప్రార్థించాలో, అపజయాలు జయముగా ఎలా మార్చుకోవాలో సహాయపడమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యోసేపు జీవితంలో ఉన్న అపజయాలు, యోసేపు జీవితంలో ఉన్న అపజయాలన్నీ కూడా తను ఎలా జయంగా మార్చుకుంటూ వచ్చాడు, లేక అతని జీవితంలో ఉన్న ఓటమి, ఫెయిల్ అయిన పరిస్థితులన్నీ ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాలను మనం కొన్ని పరిశీలన చేస్తాం. అతని జీవితంలో ఫెయిల్ అయినవన్నీ కూడా ఎలా సక్సెస్ అయ్యాడు. ఈరోజు చాలామందిని మనం పరిశీలన చేస్తే భయం ముందుగానే ఉంది. భయం ఏ విధమైన భయం వెంటాడుతుందంటే చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. అదేదో జ్యోతిష్యం లాగా, అదేదో తన తలరాతలాగా, ఇదే విధి అనుకున్నట్టుగా కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది ఫెయిల్ అవ్వడానికి అదే కారణం, కొంతమంది ఓడిపోవడానికి అదే కారణం, కొంతమంది నష్టపోవడానికి అదే కారణం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా అదే కారణం. చదవండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. అంటే చాలామంది విద్యార్థులు ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థులకు కానీ, పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్న విద్యార్థులు కానీ, కొంతమంది షార్ట్ టర్ము, లాంగ్ టర్మ్ తీసుకునే వారు ఉన్నారు, కొంతమంది ఐఐటికి సిద్ధపడేవారు ఉన్నారు, కొంతమంది నీట్కి సిద్ధపడేవారు ఉన్నారు, ఇంకా కొంతమంది సివిల్కి సిద్ధపడుతున్నటువంటి వారు కూడా మనం చూస్తున్నాం. కానీ వారి జీవితంలో ఎక్కడో ఒక చిన్న భాగం, స్మాల్ పార్ట్ ఏదైతే ఉందో భయం, నిజంగా వారు ఓడిపోవడానికి, వారు ఫెయిల్ అవ్వటానికి అదే బలమైన కారణమని ఇక్కడ వాక్యం రాయబడింది. ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేవుడు యోబు చేత రాయించిన మాటలు, ఏది వచ్చునని నువ్వు భయపడతావో అదే నీకు సంభవిస్తుంది. అంటే ఆ భయం లేదనుకో, ఖచ్చితంగా నీ జీవితంలో ఓటమి, అపజయం కూడా నువ్వు సక్సెస్ అవుతావు, జయిస్తావు అనేది ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి విషయం. నేను దాదాపుగా 2008వ సంవత్సరం బేతనియా అనే ఒక మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నా. కృష్ణా జిల్లా నందిగామ ఏరియాలో బేతనియా అనే ఒక మందిరంలో పరిచయం చేస్తూ ఉంటే, బహుశా నాకు అంతగా గుర్తు లేదు కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని మర్చిపోయిన సందర్భం గుర్తొస్తుంది. ఒక పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఎలా పాస్ అయింది? ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మంచి క్లెవర్ అంట ఆ పాప వాళ్ళ ఇంట్లో, ఆ గ్రామంలో కూడా. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, చూద్దాం దాన్ని ఆట పట్టిద్దామని చెప్పి, ఏడిపిద్దామని చెప్పి, ఫెయిల్ అయినావు నువ్వు అని చెప్పినారు. ఏమని చెప్పినారు? ఫెయిల్ అయినావు నువ్వు అని చెప్పంగానే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏం చెప్పకుండా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించినారు. మా తల్లిదండ్రులకి నేను అవమానం తెచ్చాను, తలవంపు తెచ్చాను. మా గ్రామంలో అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివిస్తుంటే నన్ను డబ్బులు పెట్టి చదివించినారే, కాబట్టి వాళ్ళకి నేను అవమానం తెచ్చాను, తీరం లోటు తెచ్చాను. ఇక నేను బ్రతకడం సరైనది కాదని ఆ పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఏం చేసుకుంది? ఆ పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత రోజు వాళ్ళ స్కూలు స్టాఫ్, విద్యార్థులు పూలదండలు, బహుమతులు ఏం తీసుకొచ్చినారు? స్కూల్ వ్యాన్లు వస్తా పూలదండలు, బహుమతులు, రివార్డు అన్నీ తీసుకొని శాల్వాలు ఆ పిల్లని అభినందించడమే కాదు,
ఆ పిల్లని సన్మానించాలా, గౌరవించాలా, తగిన గౌరవాన్ని ఆ పాపకి ఇవ్వాలని ఆ స్కూల్ స్టాఫ్ అంతగా కొంతమంది విద్యార్థులతో ఆ గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామం చేరుకుంటే వాళ్ళు అనుకున్నారంట, స్కూల్ స్టాఫ్, ఏంటి మాకంటే ముందే గ్రామస్తులు అమ్మాయిని సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారా అనుకున్నారంట. ఎందుకంటే జనమంతా గుంపుకూడి ఉన్నారు. అలా అనుకుంటుంటే దగ్గరికి చేరుకున్నప్పుడు కొంతమంది ఏడుపుల శబ్దాలు కూడా వినపడ్డాయి. ఆ ఏడుపుల శబ్దాలు విన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏం జరిగింది ఇక్కడ అని. తీరా చూస్తే ఇంకెక్కడుంది సార్, మా పాప, మీ విద్యార్థి ఇదిగో చనిపోయి శవము అయింది. ఎందుకు చనిపోయిందంటే, ఇదిగో ఎవరో చెప్పారంట నువ్వు ఫెయిల్ అయినావని. ఈ పాప మనోస్తాపానికి గురి చెంది అవమానం భరించలేక తనువు చాలించింది. రిజల్ట్ చూసుకోవాలా, ఆ మాటకు అంటే సెన్సిటివ్గా తన భయము. కానీ ఆ పిల్ల జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయిలో పాస్ అయిందో, సన్మానాలకు దూరమైంది, మంచి భవిష్యత్తుకు దూరమైంది, తల్లిదండ్రికి కూడా దూరం అయిపోయింది. ఏమైంది ఇప్పుడు చెప్పండి, ఎందుకు చనిపోయింది ఆ పిల్ల? మన దేశంలో ఎంతోమందికి చనిపోయిన తర్వాత కూడా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిరుదులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పాప మంచి భవిష్యత్తుని పాడు చేస్తుంది. ఏంటంటే అధైర్యం. మా తల్లిదండ్రులు నన్ను బాధ పెడతారేమో, సమాజంలో గ్రామంలో వారికి తలవంపులు తెచ్చాను, అవమానపరిచాను, నష్టపరిచాను, ఇంక నేను బ్రతకడం అంత మంచిది కాదు. భయం, ఓటమి, మరణం విషయంలో భయం, ఓటమి విషయంలో భయం, ఉద్యోగ విషయంలో నేను ఇంతగా కోచింగ్ తీసుకుంటున్నా, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వనేమో, ఈ ఉద్యోగంలో కూడా సెలెక్ట్ అవ్వనేమో, ఈ కంపెనీలో కూడా నాకు జాబ్ రాదేమో, ఇక్కడ కూడా నాకు రాదేమో, పెళ్లి సంబంధాలు చూస్తున్నా, ఈ పెళ్లి కూడా నాకు జరగదేమో, పోయిన సంవత్సరం లాస్ అయ్యాను, సంతాన విషయంలో ప్లాన్ చేసుకున్నా, ఈ సంవత్సరం కూడా నేను సంతాన విషయంలో ఫెయిల్ అవుతానేమో, ఇలా రకరకాలుగా ఈ సంవత్సరం కూడా నేను ఇల్లు కట్టలేనేమో, ఈ సంవత్సరం కూడా మేము బాగుపడలేమేమో, ఈ సంవత్సరం కూడా మా అప్పులు తీరవేమో, ఈ సంవత్సరం మాకు మా అనారోగ్యం నుంచి మేము కోలుకొని స్వస్థత పొందలేమేమో, ఆరోగ్యవంతులం కాలేమేమో, ఇలా రకరకాల భయాలు అనేకుల హృదయాలలో ఉన్నాయి. కాబట్టి నేను ఈ విషయంలో ఫెయిల్ అయిపోయినా, నేను ఈ విషయంలో ఓడిపోయినా, ఇంక నేను ఎందుకు బ్రతకాలా, దేని కొరకు బ్రతకాలా, ఎవరి కొరకు బ్రతకాలా అని చాలామంది జీవితాల్లో వారి జీవితాల్లో వారే యాంగ్జైటీగా ఫీల్ అయ్యి ముందుగానే అనుకొని ఆలోచించి తరువును చాలించిన వారు ఎందరో మనకు కనపడుతూ ఉన్నారు. ఇక్కడ మన జీవితంలో చూస్తే ఒకవేళ మన జీవితంలో కూడా ఇలాంటివి ఉంటాయేమో, ఇంక ఈ అప్పులు తీరవు, మేము ఇంకా బాగుపడలేము, మేమింకా ఆశీర్వదించబడలేమేమో, మేమింకా ఇల్లు కట్టుకోలేమేమో, మా అప్పులు తీరవేమో, మాకింక మంచి రోజులు రావేమో, ఇదేనేమో బ్రతుకు పోయినంతకాలం, జీవితకాలం అంతా ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి. ఇలాగ చాలామంది యవనస్తులు ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళే ఎక్కువ మరణాల రేటు మనం చూస్తూ ఉన్నటువంటి విషయం. ఒకవేళ నా భార్య మారదేమో, నా భర్త మారడేమో, ఇలాగే ఉండాలేమో, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుని నమ్ముకున్నాం, మాకేం కలిసి వచ్చింది, ఏం మేలు పొందాం, నాకు ప్రమోషన్ రాలేదు, ఉద్యోగం రాలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఉద్యోగం పర్మనెంట్ కాలేదు, ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాల భయాలు వెంటాడుతున్న పరిస్థితులు, చాలా జీతాలు, అనుకునే సాధించలేమేమో, ఇంతేనేమో, ఇది నేను ఓడిపోయా, ఈ నెల ఓడిపోయా, ఈ సంవత్సరం ఓడిపోయా, ఇంక జీవితకాలం అంతా ఓటమైతే నేను మనిషినేగా, నేను ఎప్పుడు సక్సెస్ అవ్వాలా, నేను ఎప్పుడు సాధించాలా,
నేనెప్పుడు పాస్ అవ్వాలా, నేనెప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి అవ్వాలా అనే భయాలు ఉన్నాయి. రండి మనం ఒక వ్యక్తి జీవితంలో ఒక 7 పాయింట్లు చూస్తాం. బైబిల్ నుంచి ఆ వ్యక్తిలో ఉన్న ఒక 7 పాయింట్లు చూస్తే, మొదటిది ఆయన ఎలాంటి వాడంట, మొదటిది ఆయన ఎలాంటి వాడంటే 37 అధ్యాయము మొదటి వచనం. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. యాకోబు తన తండ్రి పరదేశి వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరునితో కూడా మందను మేపుచూ ఉండెను. కాబట్టి మొదటిది ఏంటంటే, యాకోబు వంశావళి చెప్తున్నప్పుడు మొదటి ఎవరి పేరు రావాలి? జ్యేష్ఠ కుమారుని పేరు రావాలి, రూబేను పేరు రావాలి. కానీ ఇక్కడ ఎవరి పేరు వచ్చింది? కనిష్ఠుడి పేరు వచ్చింది. అంటే తండ్రి దృష్టిలో, దేవుని సంకల్పంలో యోసేపు సక్సెస్. దేవుని సంకల్పంలో యోసేపు సఫలకరమైన జీవితం కలిగిన వాడు. దేవుని సంకల్పంలో యోసేపు పాస్ అయ్యాడు. దేవుని సంకల్పంలో యోసేపు సక్సెస్గా కనబడుతున్నాడు. కానీ తోడబుట్టిన వారి విషయంలో, తన కాలంలో తను ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అతని జీవితంలో అన్ని అప్పచేయాలి కనపడుతూ వచ్చాడు. చెయ్యని నేరాలు తను రుచి చూసిన వాడిగా ఉన్నాడు. అమానుషంగా అతను హింసింపబడిన వాడిగా ఉన్నాడు. ఒక మాట చెప్పండి, నిర్హేతుకంగా ఏమని చెప్పచ్చు? నిరాధారమైనటువంటి విషయాలలో, హేతుబద్ధమైనవి ఏ విషయాలు లేవు. కానీ తను ఎంతగానో అన్ని చోట్ల ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ దేవుని దృష్టిలో అతను సక్సెస్ అన్న సంగతి, దేవుని దృష్టిలో అతని జీవితం సఫలమన్న సంగతి ఆనాటి కాలంలో ఉన్న వారికి ఎవరికి అర్థం కాదు. చూడండి, ఉదాహరణలు కొన్ని చెప్పుకుంటూ వెళ్తే, రెండోదిగా మనం చూస్తే అతని జీవితంలో 3వ వచనంలో, 37వ అధ్యాయం 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి విచిత్రమైన టంగిని కుట్టించను. అంటే యోసేపు జీవితము 2 చోట్ల సక్సెస్గా కనపడుతుంది. మొదటిది తండ్రి దగ్గర కూడా, తండ్రి మనసులో కూడా యోసేపు సక్సెస్. అలాగే దేవుని దగ్గర కూడా యోసేపు సక్సెస్. కాబట్టి భౌతికంగా ఒక వ్యక్తి దగ్గర సక్సెస్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఆత్మ సంబంధంగా కనబడిన దేవుని ప్రణాళికలు కూడా సక్సెస్ అయి ఉన్నాడు అతను. మూడవదిగా చూస్తే 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా, కాబట్టి ఆయన కల కూడా సక్సెస్. ఆయన కల కూడా మొట్టమొదట ఇక్కడ ఆయన జీవితంలో ఫెయిల్ అవ్వటం ప్రారంభం. అంటే తోడగొట్టిన వారి మధ్యన ఫెయిల్ అవుతూ వచ్చాడు. ప్రత్యక్షతలు ఎన్నున్నప్పటికీ, అది దేవుని సంకల్పమైనప్పటికీ, అది తండ్రి యొక్క సంకల్పమైనప్పటికీ, అనాది కాల సంకల్పంలోనూ యోసేపు పట్ల దేవుని ఏర్పాటు ఉన్నప్పటికీ, మొట్టమొదట సక్సెస్ ఫెయిల్ ఎక్కడ కనపడుతున్నాడంటే తన అన్నలే, రక్తం పంచుకొని పుట్టిన వారే. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితం నా జీవితంలో కూడా మనం ఒక్కోసారి ఇంట్లోనే ఫెయిల్ అవుతాం. ఎక్కడ ఫెయిల్ అవుతాం? తోడబుట్టిన వారి దగ్గర ఫెయిల్ అవుతాం, తల్లిదండ్రుల దగ్గర మనం ఫెయిల్ అవుతాం, ఫ్రెండ్స్ దగ్గర మనం ఫెయిల్ అవుతాం.
మనం పనిచేసే చోట ఫెయిల్ అవుతాం, మనం చదివే కాలేజీలో ఫెయిల్ అవుతాం, మనం కోచింగ్ తీసుకునే చోట ఫెయిల్ అవుతాం. అంటే వారి దృష్టిలో మనం ఫెయిల్. వాటికి మనం ప్రాముఖ్యత ఇస్తాం, వారన్న మాటలకి ప్రాముఖ్యత ఇస్తాం. అదే నిజం అనుకుంటాం మన జీవితంలో. నా జీవితంలో జరిగేదే ఇది అనుకుంటాం. కానీ తండ్రి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది మనం గ్రహించలేకపోతున్నటువంటి పరిస్థితులు. తర్వాత చూస్తే 10వ వచనం. అతడు తన తండ్రితోనూ సహోదరులందరితోనూ తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కలగని ఈ కళ ఏమిటి? నేను, నీ తల్లియు, నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు శాస్త్రాంగపడదుమా అని. అంటే ఇక్కడ తండ్రి కూడా భౌతికమైన స్వభావం వచ్చింది. అంటే తండ్రి దగ్గర కూడా ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. ముందు ఇంట్లో ఫెయిల్ అయ్యాడు, తోడబుట్టిన సహోదరు దగ్గర ఫెయిల్ అయ్యాడు, తండ్రి దగ్గర కూడా ఇక్కడ ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. విచిత్రమైన అంగి కుట్టించినప్పటికీ కొంచెం క్రిందకు వచ్చే వరకే, కొంతకాలం గడిచే వరకే ఏమయ్యాడు? ఏ అపారమైన ప్రేమ అయితే తండ్రి కలిగి ఉన్నాడో అతను కూడా ద్వేషించడము ప్రారంభం. అసూయ పుట్టింది, గద్దించాడని రాయబడింది. గద్దించాడు అంటే ఇతను రెండవ ఫెయిల్. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? తండ్రి దగ్గర కూడా. ఎంత అపారమైన ప్రేమ కలిగిన తండ్రి కూడా, ఇంతగా ప్రేమించిన తండ్రి ద్వేషము పెట్టుకుంటే ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? తర్వాత చూస్తే 28వ వచనం, 37వ అధ్యాయంలో 28వ వచనం. ఐదవదిగా చూస్తే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు. కాబట్టి ఇతని వలన మూడవది ఏంటంటే వారి జీవితంలో సొమ్ము చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? యోసేపు ద్వారా వారి అన్నలు ఏం చేసుకున్నారు? సొమ్ము తీసుకున్నారు. అంటే నిన్ను పావుగా వాడి, బ్రహ్మస్తంగా వాడి, నిన్ను అవమాన పాలు చేసి, నీతో వెట్టి చాకరీ చేపిస్తూ, నీ కష్టార్జితం వేరే వాళ్ళ దగ్గరించే అవకాశాలు కూడా ఉన్నాయి. చేయని నేరానికి ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పిస్తే ఆ మధ్యవర్తి వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే డబ్బు ఇచ్చారో వారికి మనం చెల్లించే పరిస్థితి, అది నిష్కారణంగా ఒట్టి పుణ్యానికి తినకపోయినా ఆ పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి, అవమానం నుంచి విడుదల పొందడానికి మనము ఒక్కోసారి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? దాక్కోవాల్సిన పరిస్థితి. రెండవది, లేదు అంటే వారి ద్వారా నిందింపబడతాం, తూలనాడబడతాం, ఎగతాళి చేయబడతాం, గేలి చేయబడతాం, దూషింపు పాలవుతాం. అవి కాదు అంటే, అయితే నా డబ్బు నాకు వాడే తెచ్చి నేను నిన్నేమనను. కానీ అది రెండవ సమస్య. అంటే ఇక్కడ మన ద్వారా ఇతరులు సొమ్ము చేసుకునే విధానం. ఇక్కడ యోసేపుని అమ్ముకొని సొంత అన్నలు ఏం చేసుకున్నారు? సొమ్ము చేసుకున్నారు. అంటే ఇతని సొమ్ము, ఇతని జీవితము ఎలా మారిపోయిందో చూడండి. వస్తువులాగా, ఒక వస్త్రంలాగా, ఒక వాహనంలాగా, ఒక ఇల్లులాగా, ఒక పొలం చెలికలాగా ఏం చేయబడ్డాడు? అమ్మి వేయబడ్డాడు. అమ్ముకునేటివి ఏంటివి? వస్తువును అమ్ముతారు, వస్త్రాన్ని అమ్ముకుంటారు, వాహనాన్ని అమ్ముకుంటారు, స్థలాన్ని అమ్ముకుంటారు, పొలాన్ని కూడా అమ్ముకుంటారు. కానీ ఇక్కడ ఎవరు అమ్మబడ్డారంటే యోసేపు అమ్మబడుతూ వచ్చాడు. అంటే నీ జీవితం కూడా యోసేపులాగా మనము ఇతరులకి సొమ్ము చేయటానికి, మన సొమ్ము నష్టపోయినటువంటి, మన మనోభావము పాడు చేసుకున్న పరిస్థితి.
తలవంపులు తెచ్చుకున్న పరిస్థితి, తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. దాసుడికి అమ్మబడితే అక్కడ తలెత్తుకొని తిరిగే అవకాశము లేదు. తల ఉంచుకునే ఉండాలి. సరైన వస్త్రం కూడా ఉండదు బానిసకి. కాబట్టి మూడవది ఆయన సొమ్ము కోల్పోతూ వచ్చాడు. ఇతరులు ఇతన్ని అడ్డు పెట్టుకొని వారి డబ్బును సంపాదించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఈయన సంపాదించుకోవాల్సిన బదులుగా ఈయన ఇతరులను సంపాదించి పెట్టేవాడుగా మారిపోతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే 39వ అధ్యాయం ఆదికాండంలో 6వ చూస్తే 19వ వచ్చిన 20వ వచ్చిన 39వ అధ్యాయము 6వ చూస్తే కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నాకు చేసినని తన భార్య అతనితో చెప్పినప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదుల బంధించిన చెరసాలలో వేయించు. చాలు. అంటే ఇక్కడ చెయ్యని నేరానికి ఏంటిది? అది ఏ నేరము చేయకపోయినప్పటికీ చూడండి, ఈయన ఎలాంటి వాడంటే ఒకప్పుడు ఎలాంటి వాడంటే 39వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. ఒకప్పుడు ఎలాంటి వాడు ఇతను? యెహోవా అతనికి తోడై ఉండనని చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని. కాబట్టి యజమానుడు ఒకప్పుడు ఎంత ప్రేమ చూపాడు, ఇప్పుడు ఏమయ్యాడంటే ఆ ప్రేమకు దూరం అయ్యాడు. తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. ఇప్పుడు యజమానుని ప్రేమ కూడా దూరం అయ్యాడు. కాబట్టి భర్త ప్రేమకు దూరమైన పరిస్థితి, భార్య ప్రేమకు దూరమైన పరిస్థితి, పిల్లల ప్రేమకు దూరమైన పరిస్థితి, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పరిస్థితి, ఫ్రెండ్స్కి దూరమైన పరిస్థితి, యాజమాన్యానికి దూరమైన పరిస్థితి, ప్రేమానురాగాలకు మమతానురాగాలకు దూరం అయిపోయి ఒంటరిగా నిరాశ నిస్పృహతో, అది ఎంత భయంకరమైన జీవితమో చూడండి. అంతగా ప్రేమ చూపిన తండ్రి గద్దించాడు. అంతగా ప్రేమ చూపిన యజమానుడు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, ఏ నేరము చేయకపోయినా అన్యాయంగా అతన్ని బంధించినటువంటి పరిస్థితి. కనీసం ఇంతటి మంచి వ్యక్తి కదా, ఇతరులు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎంతవరకు నిజము అని పరిశీలన కూడా ఏమాత్రం చేయలేదు. కాబట్టి ఇలా ఇక్కడ కూడా ఏమైపోతూ వచ్చాడు? ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇక్కడ కూడా ఓటమి పాలవుతూ వచ్చాడు. జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే నీ జీవితంలో ఎన్ని చోట్ల ఓటమి సరిచూసినా, ఎన్ని చోట్ల అపజయము పాలైనప్పటికీ, ఎవరి ప్రేమానురాగాలకు దూరం అయిపోయినా, ఏ మమతానురాగాలకు దూరం అయిపోయినా, ఏ కంపెనీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, ఏ సైట్ పోగొట్టుకున్నా, పనుల్లో ఏ టార్గెట్ రీచ్ అవ్వకుండా మిస్ అయిపోయినా, అన్యాయంగా మనం డబ్బు చెల్లించినా, నీ ద్వారా ఇతరులు సొమ్ము చేసుకున్నా, నువ్వు ఓడిపోయానని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ఓడిపోయానని ఎప్పుడు అనుకోకూడదు. ఈ ఓటములన్నీ కూడా నిన్ను సక్సెస్ వైపు నడిపిస్తాయి, నీకు జయం వైపు నడిపిస్తాయి. చూడండి, అది 41వ అధ్యాయము మన మూలవచనం, 41వ అధ్యాయము 42వ వచనం. 7వదిగా చూస్తే ఏం జరిగిందంటే, 7వదిగా చూస్తే మరియు ఫరో తన చేతిలో తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద ఎక్కించాను. అప్పుడెంత? 30 సంవత్సరాల వయసు. అప్పుడు వయసు ఎంత? 46వ వచనం చూస్తే, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించి
నిలిచినప్పుడు ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరంలో వాడే ఉండేది. అంటే దాదాపు 17 సంవత్సరాలు 37 అధ్యాయాలు కనపడితే ఇక్కడ 46 సంవత్సరంలో వచనంలో 30 సంవత్సరాలు అంటే దాదాపు 14 సంవత్సరాలు అతని జీవితం అంతా కూడా ఫెయిలే. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1-2 రోజులు కాదు, 1-2 వారాలు కాదు, 1-2 నెలలు కాదు, మొత్తం ఏంటంట 1-2 సంవత్సరాలు కాదు, ఏకదాటిగా 14 సంవత్సరాలు యోసేపు జీవితంలో ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఫెయిల్ అవుతూనే వచ్చాడు. కానీ యోసేపు ఎక్కడ కూడా అధైర్య పడలేదు. యోసేపు ఎక్కడ కూడా దేవుని దూషించలేదు. యోసేపు జీవితం ఇంకా ఎందుకు అనుకోలేదు. తనెంతో ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. నా పట్ల దేవుడు యొక్క కార్యం చేస్తాడు. ఒక గుండు పిన్ తయారైంది, ఒక సేఫ్టీ పిన్ తయారైంది. కాబట్టి ఒక్కొక్క పిన్నికి ఒక వస్తువుకు ఒక పని ఉంటే దేవుడు నన్ను తన పోలికలో తన అరచేతులు చెక్కాడు. నా ద్వారా ఒక అద్భుతమైన పని ఉంటుంది. ఒకరోజు నేను ఆ స్థలానికి రీచ్ అవుతా. దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తాడు, అక్కడ నన్ను ఉంచుతాడు. ఒక గొప్ప నిరీక్షణ. కాబట్టి ప్రేమిన వాళ్ళారా, నీ జీవితంలో ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతూ వచ్చావో అది ఒక వారమా, ఒక నెలనా, ఒక సంవత్సరమా, అధైర్యపడాల్సిన అవసరం. ఒక్కసారి అయినంత మాత్రాన జీవితం అంతా అలాగే ఉంటుంది అనుకోవద్దు. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతా అదే అనుకోవద్దు. ఒకసారి రీచ్ అవ్వనంత మాత్రాన జీవితం అంతా రీచ్ అవ్వాలనుకోవద్దు. ఒకసారి అపజయం వచ్చినంత మాత్రాన, ఒకసారి నిందొచ్చినంత మాత్రాన జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో. ఒక్కసారి రోగం వస్తే జీవితం అంతా రోగిష్టంగా ఉంటానేమో అనుకోవాల్సిన అవసరం లేదు. 14 సంవత్సరాల తర్వాత యోసేపు సక్సెస్ అవుతూ వచ్చాడు. అంటే నీ జీవితంలో కూడా ఒక లెక్క పెట్టి ఉంటాడు దేవుడు. నీ జీవితంలో కూడా ఒక లెక్క, ఒక టార్గెట్ ఉంటుంది. ఆ రోజు వరకు నువ్వు ఎదురు చూడాలి. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేసినటువంటి అనుభూతులు మనం చూసాం కదా. అలాగే బయట ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం. ఇప్పుడు దాకా బైబిల్లో ఉన్న వ్యక్తి యొక్క అనుభవాలు మనం చూసాం. ఒక చెప్పులు కుట్టుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని మీకు టూకీగా జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఆయన జీవితంలో 21 సంవత్సరం వచ్చినప్పుడు వ్యాపారము ప్రారంభించాడు. 21వ సంవత్సరం ఏం చేశాడు? వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ సంవత్సరం ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. 21వ సంవత్సరం యుక్త వయసులో వ్యాపారం ప్రారంభిస్తే ఫెయిల్ అయ్యాడు. 22వ సంవత్సరంలో రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు, అది కూడా ఫెయిల్ అయ్యాడు. 24వ సంవత్సరంలో పరాజయం పాలవుతూ వచ్చాడు, ఫెయిల్ అవుతూ వచ్చాడు. 26వ సంవత్సరంలో ఆయన జీవితంలో భార్యను కోల్పోయాడు. అంటే తోడు కూడా కోల్పోయాడు. అంటే ఇక భార్య తనకు లేదు, మరణించింది ఆమె. ఫెయిల్ అయ్యాడు జీవితంలో, దాంపత్య జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. తన అవభావాలు పంచుకునే తన సహకారాన్ని కోల్పోయాడు. ఒంటరివాడయ్యాడు. ఇక ఫెయిల్ అయ్యేస్తూ వచ్చాడు. 27వ సంవత్సరంలో ఆరోగ్యములో ఫెయిల్ అయ్యాడు, క్షీణించిపోయాడు. ఆరోగ్యపరంగా కూడా తను ఫెయిల్ అవుతూ వచ్చాడు. 34వ సంవత్సరంలో ఆయన జీవితంలో ఎటుపోయినా ఏ పని ప్రారంభించినా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. తన వేదనని చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే భార్య కూడా లేదు. కనీసం కోపం వస్తే ఆ కోపం ఎవరి మీద తీర్చుకుంటారు? భార్య మీద తీర్చుకుంటారు. బయట వచ్చిన కోపాలన్నీ కొంతమంది పిల్లల మీద కూడా తీర్చుకుంటారు. ఇక భార్యనే లేదు, ఎవరి మీద తీర్చుకుంటారు? ఎవరు తేరుకుంటారు? కోపడితే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి 45వ సంవత్సరంలో రాజకీయంగా మరలా ప్రారంభించాడు. ఆల్రెడీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. అతని వయసు ఎంత? ఇప్పుడు యోసేపు జీవితంలో వయసును మనం ధ్యానం చేస్తూ వచ్చాం.
ఇతని వయసును మనం ధ్యానం చేస్తే 45వ సంవత్సరంలో 47వ సంవత్సరంలో తన జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తను ఎదుర్కొంటూ వచ్చాడు. ఒకవైపు ఫెయిల్ అయిన అనుభూతులు కాక అదే సమయంలో తనకు వయసు కూడా ఏమవుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. వయసు పెరుగుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా తోడుంటే బాగుంటుంది. అలసి వచ్చాను, కాస్త టీవీ కల్పిస్తే అలసిపోయి వచ్చాను, తిరిగి వచ్చాను, కాస్త వేడి అన్నం స్నానానికి నీళ్లు పెడితే చక్కగా వేడి అన్నం భోజనం వడ్డించి భార్య ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నడిచి తిరిగి వచ్చాను, నా పక్కన కూర్చొని కాస్త కాళ్ళు నొక్కి పెడితే ఎంత బాగుంటుంది అనుకుంటాం, మనసు కోరుకుంటుంది. ఒకవైపు ఫెయిల్ ఉంటే తన జీవితంలో, ఒకవైపు తన మనసుకి కూడా నెమ్మది లేని పరిస్థితులు వచ్చేస్తాయి. నానే వ్యక్తి తన పక్కన ఎవరు నిలబడినట్టుగా లేని పరిస్థితి. అన్ని కోణాల్లో తను ఫెయిల్ అవుతూ వచ్చాడు. 49వ సంవత్సరము తన జీవితంలో రాజకీయంగా ఎలాగైనా నిలబడాలి అనే ఒక దృఢ సంకల్పం కలిగిన వాడిగా ఉన్నాడు. 49వ సంవత్సరం. ఆ తర్వాత 52వ సంవత్సరం. ఇన్నిసార్లు ఫెయిల్ అయినా, ఇన్ని చోట్ల, ఇన్ని పద్ధతిలో, ఇన్ని ప్రణాళికలో, ఇన్ని విధానములుగా ఫెయిల్ అయినప్పటికీ 52వ సంవత్సరము ఉన్నతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. రాజకీయంగా ఆ దేశానికి అధ్యక్షుడు అవుతూ వచ్చాడు. ఎన్నో సంవత్సరం? ఖచ్చితంగా తన జీవితంలో కూడా 30 సంవత్సరాల వేదన అనుభవించాడు. 21లో ప్రారంభించాడు, 52లో అమెరికా అధ్యక్షుడు అవుతూ వచ్చాడు. ఆయనే అబ్రహాం లింకన్. అంటే ఈయన ఎన్ని సంవత్సరాలు వేధింపబడ్డాడు, ఈయన ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినాడు? 31 సంవత్సరం లేక 32 సంవత్సరాలు తన జీవితంలో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. అన్ని అపజయాలే, ఎక్కడ కూడా విజయాలు లేవు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఓర్పు సహనం కలిగి ఉన్నారు. నా పట్ల దేవుని ప్రణాళిక ఒక అద్భుతమైనది ఉంది అని నమ్మారు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు 52 సంవత్సరంలో అమెరికా దేశానికి అధ్యక్షుడు అవుతూ వచ్చాడు. కాబట్టి ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మన అపజయాలే మనల్ని ఒకరోజు విజయం వైపు పరిగెత్తిస్తుంది. మన అపజయాలన్నీ కూడా మనల్ని గెలిపిస్తాయి. ఎక్కడైతే మనము ఫెయిల్ అవుతూ వచ్చామో అవన్నీ ఒకరోజు మనల్ని సక్సెస్ వైపు ప్రయాణం చేసేటట్లు. అలాగే యోసేపు జీవితంలో ఇన్ని సంవత్సరాలు అపజయాలున్న ఒకరోజు ఆయన 30 సంవత్సరము సక్సెస్ అవుతూ వచ్చాడు. ఏ దేశంలో అయితే బానిసగా నిరాధారుడిగా రహస్య జీవితంలో ఉన్నాడో ఆ దేశంలో ఆయన ప్రధాని అవుతూ వచ్చాడు. కాబట్టి ఎంతగా ప్రార్థన చేస్తే, ఎంత కన్నీరు గారిస్తే, ఎంత ఓర్చుకుంటే, ఎంత సహిస్తే, ఎంతగా ప్రభుతో గడిపితే సక్సెస్ అవుతాం అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి వీరి జీవితంలో ఓటమి వైపు గురించి ఆలోచించట్లేదు. వారు ఎన్ని అపజయాలున్నా ప్రభు పాదాల దగ్గర గడిపారు. కాబట్టి వారి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. దేవుడు వారు దర్శించాడు. వారి పట్ల దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేర్పు జరిగింది. కాబట్టి వారి ప్రార్థనలకి సఫలమవుతూ వచ్చాయి. వారి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన సఫలమైంది, వారి జీవితం సఫలమైంది, వారి కెరీరు సక్సెస్ అవుతూ వచ్చింది. వారి ఉన్నతమైన శిఖరం మీద ఆసీనులయ్యే గొప్ప ఆధిక్యత దేవుడు వారికి కలిగిస్తుంది. అంటే ఈ సమయంలో మనం ఏం నేర్చుకోవాలంటే, కోపము, ఆవేశం ఎక్కడ కనపడలేదు, ఎక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు కనపడడం లేదు, ఎక్కడ భావోద్రేకానికి గురైనట్టు కనపడట్లేదు, ఎమోషన్ అయినట్టు కూడా కనపడట్లేదు, డిస్కరేజ్ అయినట్టు కూడా కనపడట్లేదు. వారు దేవుడి ప్రణాళిక వైపు చూశారు. విశ్వాసానికి కర్త,
దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ వారి జీవితం అలాగే కొనసాగిస్తూ ఓర్పుతో సహనంతో ఖచ్చితంగా ఒకరోజు వారి జీవితంలో సంపూర్ణంగా సక్సెస్ అయ్యేటట్టు దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా నా జీవితంలో కూడా దేవుడు సక్సెస్ చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తూ చేయండి.